అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుతోంది మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించి. మద్దూరు మున్సిపాలిటీలో హాఫ్ అండ్ హాఫ్ అంటే టఫ్ ఫైట్ నడిచినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ రెండు కూడా టఫ్గా ఉన్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ రిజల్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి, మిక్స్డ్ రిజల్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సంగీత సభావత్ గెలిచిండ్రు, ఎంత 81 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. దెన్ 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ 48 ఓట్లతో గెలుపొందిండ్రు. 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జీడి మౌనిక 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జాజరపల్లి గోపాల్ కేవలం 68 ఓట్లతో గెలుపొందిండ్రు. 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లింగానాయక్ 82 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. దెన్ 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భాగ్యశ్రీ 466 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. ఇది హైయెస్ట్ అనుకుంటా, నాకు తెలిసి అసలు ఉంటాయే 2,500 ఓట్లే. ఇంత పెద్ద మొత్తంలో ఆమెకు ఆదరణ ఉంది అని అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ భాగ్యశ్రీ, కంగ్రాచులేషన్స్ కూడా. 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పోలీస్ శ్రీలత 92 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. అండ్ 8వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కృష్ణవేణి కేవలం 3 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. ఇప్పుడు కృష్ణవేణి విషయానికే వద్దాం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అంటే ఏ పార్టీ కూడా ఆమెకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె ఇండిపెండెంట్గా బరిలోకి దిగిండ్రు. వాళ్ళ అంటే పార్టీ గుర్తు మీద జరిగినటువంటి ఎలక్షన్స్, పార్టీ గుర్తులను కాదని ఇండిపెండెంట్ గుర్తు మీద ఓటేసి గెలిపించిండ్రు అంటే ఆమె ఎంత మేర ప్రభావితం చూపించింది, అట్లాగే ఆమె ఎంత బాగా పనిచేస్తుంది అని ప్రజలు నమ్మారు అనే దానికి నిదర్శనం అనుకోవచ్చు. సో ఇక్కడ మద్దూరు మున్సిపాలిటీలో ఇద్దరు హైలైట్ అని చెప్పొచ్చు. ఎవరు? 8వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కృష్ణవేణి, ఆ తర్వాత 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భాగ్యశ్రీ. కాంగ్రెస్ పార్టీ యాడ్ అయింది, అట్లాగే ఆమె ఫేస్ వాల్యూ కూడా, ఆమె పర్సనాలిటీ కూడా ఈ అంటే గెలుపొందడానికి యాడ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 466 ఓట్లతో ఈమెనైతే గెలుపొందింది. సో మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించిన అప్డేట్స్ ఇవి. ఇప్పటికీ కూడా మనకు అందుతున్న లీడ్స్ ప్రకారం కార్పొరేషన్స్ 7 ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తోంది. అండ్ మున్సిపల్ లీడ్స్లో ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ 48 మున్సిపాలిటీస్లో లీడ్లో కనిపిస్తోంది. ఇంకా కూడా గెలుపొందినట్టుగా కూడా ఎక్కడ అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు. ఇవి కేవలం ఇప్పటి వరకు మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఇవి లీడ్స్ మాత్రమే.